కూడా ఆర్మీలోనే జాబ్ చేస్తాడు. బిగుబాటులో ఏరు గెలవచ్చు నేను గెలవాలని పిఆర్ టీం వాళ్ళకి 16 లక్షలు ఇచ్చిందంట. ఇచ్చి స్ట్రాంగ్ చేసుకుందంట. టాలెంట్ ఉన్న తొక్కి 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 లూజ్ అయ్యేటట్టు చేసిండు బిగ్ బాస్ లో అని పాపం సాడ్ అయ్యి ట్విట్టర్ లో పెట్టిండు అన్న. మరి మొత్తం ఫైనల్ గా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, హాయ్ దోస్తులు, నేను మళ్ళీ వచ్చిన చచ్చి ముచ్చట్లో. మరి ముచ్చట పెట్టుకున్నామా? బిగ్ బాస్ గురించి ముచ్చట పెట్టుకున్నాం. ఒక్కడ చూసిన బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్. అమ్మ కూడా ఇంట్లో అప్ప పెట్టలే, అయితే మీ అలా అక్క పెట్టలే, ఆమె పెట్టలే, ఏం పెట్టలే. అప్పుడు బిగ్ బాస్ బిగ్ బాస్ బిగ్ బాస్ హౌజులనే కూర్చుంటాడు అమ్మ. బిగ్ బాస్ హౌజులనే అందరూ అట్లనే. నేను కూడా బిగ్ బాస్ చూసిన. మరి మనం ఫస్ట్ టైం దాని గురించి ముచ్చట పెట్టుకున్నాం. మరి బిగ్ బాస్ లా మస్తు మంది సోషల్ మీడియాలో, ట్విట్టర్ లా, మరి ఇన్స్టాగ్రామ్ లా, మరి యూట్యూబ్ లా అందరు అంటుల్లో మరి బిగ్ బాస్ లా ఎవరు విన్ అవుతారంటే మనం మాట్లాడుకున్నాం. మరి ఎవరు విన్ అవుతారంట చెప్పు, నీకు తెలుసా? మరి నీకు ఎవరంటే ఇష్టం? ఫస్ట్ కామెంట్ చేయి, ఎవరు విన్ అవుతారో. నాకు కామెంట్ కొట్టు, తొందరగా కొట్టు. నేను ఎవరైనా చెప్పాలా? మరి బిగ్ బాస్ లా ఎవరు విన్ అవుతారంటే నలుగురు పేర్లు చెప్పినారు. లేపు ఎవరంటే తనుజక్క, ఇమాన్యుల్ అంకుల్, మరి కళ్యాణ్ మామ, మళ్ళీ ఇంకా దొమాన్ పవన్ అన్న, వాళ్ళందరూ అవుతారు. ఈ నలుగుల పేర్లు లేపు చెప్పిండు. మరి నేను కూడా లేపు నిన్న వాళ్ళే విన్ అయ్యిండ్రు అని చెప్పాలనుకున్నా. మరి ఎవరు విన్ అవుతారు నాకు తెలుస్తలే, నేను చిన్న పాపను కదా. మరి బిగ్ బాస్ లా ఎవరు విన్ అవుతారు మరి వాళ్ళ గురించి ముచ్చట పెట్టుకున్నాం. సరేనా? చుచ్చితోనే ఉండాలి, చెప్పు చేయకు వీడియో. మరి బిగ్ బాస్ మొత్తము పిఆర్ టీం చేతులకు వెళ్ళిపోయిందంట. మరి పిఆర్ టీం స్ట్రాంగ్ గా బలంగా ఉంటుందంట. మరి ఈజీగా విన్ అయిపోతారంట బిగ్ బాస్ లా. అందుకే మరి మొన్న అది బిగ్ బాస్ మలయాళం బిగ్ బాస్ సీజన్ 7 లా అనుమాల్ అనే ఆమె సీరియల్ హీరోయిన్ యాంకర్ అంట. ఆమె విన్ అయ్యిందంట. పిఆర్ టీం బాగా స్ట్రాంగ్ ఉంటేనే విన్ అయ్యిందట. అందుకే పిఆర్ టీం స్ట్రాంగ్ ఉండాలంట. అనుమాల్ అనే ఆమె బిగ్ బాస్ సీజన్ 7 లా గెలిచిందని చెప్పినా కదా. మరి ఆమె గెలిచినాక మస్తు లొల్లి అయిందంట. మొత్తం కేరళ మలయాళంలో లొల్లి అయిందంట. ఆమె ఎట్ట గెలిచింది అని అందరూ షాక్ అయినారంట. అయితే ఆమె ఎట్ట గెలిచింది చెప్పన్నా? మరి ఆమె గెలిచినప్పుడు కప్పు ఇస్తాము, పెద్ద కప్పు ట్రోఫీ. ఆ ట్రోఫీతో పాటు ట్రోఫీతో పాటు మళ్ళా 42,55,210 రూపాయలు డబ్బులు వచ్చినాయి అంత చాటికి. మళ్ళీ అట్లనే ఎస్యూవి కాళ్ళు గిఫ్ట్ ఇచ్చిందంట. మరి ఆమె ఏం చేసింది తెలుసా? సీక్రెట్ చెప్పన్నా? మరి ఏమైందంటే ఆమెనంతా గెలవాలి బలంగా అనంత బిగ్ బాస్ లో ఏరు గెలవచ్చు నేను గెలవాలని పిఆర్ టీం వాళ్ళకి 16 లక్షలు ఇచ్చిందంట. ఇచ్చి స్ట్రాంగ్ చేసుకుందంట పిఆర్ టీం ని. అయితే ఇది ఎట్లా తెలిసిందంటే, ఈమె గెలిచినాక లొల్లి అయ్యి మన చాలా మంది సాడ్ అయిందంట. బిగ్ బాస్ మలయాళం సీజన్ 7 కంటెస్టెంట్లు ఉంటారు కదా, వాళ్ళందరూ పాపం అంత టాలెంట్ నాకన్నా చాలా టాలెంట్ ఉండి కూడా పాపం గెలవాలి అని షాక్ అయిందంట. ఈ పిల్ల ఎట్ట గెలిచినది అని. అయితే మళ్ళీ బిగ్ బాస్ ఫ్యాన్స్ కూడా సాడ్ అయ్యిందంట. అయితే మరి ఎట్లా తెలిసింది తెలుసా? మరి సెబాస్టియన్ ఉన్నాడు కదా కంటెస్టెంట్, ఆయన మెసేజ్ పెట్టిందంట, ట్విట్టర్ చేసిందంట. ఏమని 16 లక్షలు ఇచ్చినాక పిఆర్ టీం వాళ్ళు ఎవరినైనా రాకెట్ లాగా పైకి పట్టుకపోయి గెలిపించారు. టాలెంట్ ఉన్న తొక్కి 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 లూజ్ అయ్యేటట్టు చేసిండు బిగ్ బాస్ లో అని పాపం సాడ్ అయ్యి ట్విట్టర్ లో పెట్టిండు అన్న. అయితే అనుమాల్ అన్నది లేదు బిన్సి సెబాస్టియన్ నువ్వు తప్పు చెప్పినావు. నేను 16 లక్షలు ఇయ్యలేదు. నన్ను పిఆర్ టీం వాళ్ళు 15 లక్షలు అడిగిండ్రు నన్ను, కానీ నన్ను 50,000
కాలంలో ఆగస్టు 3కి స్టార్ట్ అయ్యి నవంబర్ 9కి అయిపోయినాయి అంట ఫినాయిలే. మరి దీనిలో రన్నర్ అప్ ఉంటాడు కదా, రన్నర్ అప్ అనీష్ అన్న, ఆయన అగ్రికల్చర్ చేసేంత వ్యవసాయం చేస్తాడు, ఈ స్కూల్ టీచర్ కూడా అంట. మరి ఆ హనుమాన్ అక్క గెలిచింది చూస్తే మలయాళం ఇండస్ట్రీలో ఏమంటున్నారో తెలుసా, అన్ని ముచ్చట్లు పెట్టుంటున్నారు. అసలు బిగుబాటులా ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని టాస్కులు గెలిచినా, అంత కేరింగ్లు ఉన్నా, ఎంత ప్యార్ గా మాట్లాడినా, ఎంత మంచిగా చేసినా కూడా వేస్తే. అసలు టాలెంట్ పనికి రాలే, పిఆర్కి ఒక్కటి స్ట్రాంగ్ ఉంటే చాలంట ఇంకా గెలిచేస్తారు అని చెప్పి అందరూ వైరస్ లాగా ట్రోల్ అవుతుంది ఇదంతా. ఇక మలయాళం గురించి పక్కన పెట్టేద్దాం. మన తెలుగు బిగ్ బాస్ ముచ్చట మాట్లాడుకుంటే సీజన్ 2 కల్లా మనకు పిఆర్ఓలు ఉన్నారంట. పబ్లిక్ రిలేషన్ వాళ్ళ టీములో అప్పుడు వేలల్లో ఉంటే ఇప్పుడు 3000 కల్లా 30,000 వరకు ఉన్నాయంట. పెద్ద పెద్ద పిఆర్ టీములు ఉన్నాయంట. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారు, సోషల్ మీడియాని ఎక్కువ వాడేసుకొని, అసలు సోషల్ మీడియాని ట్విట్టర్, ఫేస్బుక్, ఇన్స్టా, యూట్యూబ్ అన్ని సోషల్ మీడియా అన్ని గట్టిగా స్ట్రాంగ్ గా వాడేసుకుంటే ఇంకా విన్ అయిపోతారంట. టాలెంట్ లేకపోయినా, డాన్స్ లేకపోయినా, టాస్క్ లేకపోయినా, గుడ్ బిహేవింగ్ లేకపోయినా, షేరింగ్ లేకపోయినా, కేరింగ్ లేకపోయినా, ఏ టాలెంట్ లేకపోయినా విన్ అయిపోతారు. పిఆర్ టీమ్ స్ట్రాంగ్ ఉంది, సోషల్ మీడియాలో వైరల్ అయిపోతా ఓట్లు వస్తాయి. అంత ఈజీ అయిపోయినాయి ఆటలు అన్ని కూడా. కదా పిఆర్ టీమ్ వాళ్ళ పని ఏంటో తెలుసా, బిగ్ బాస్ లో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, షారుఖాకు ఇప్పుడు తనుజ బాగా ఆడినాకో, తనుజ మంచిగా ఆడింది గుడ్డు అని తనుజ వచ్చినప్పుడు మంచిగా చేసిన అన్ని పిఆర్ టీమ్ వాళ్ళు చాలా వైరల్ చేసేసి బాగా చూపెడతారు. ఇప్పుడు చిన్నగా ఏమైనా మధ్యలో ఏమైనా డిస్టర్బెన్స్లు వస్తాయి కదా, మరి దివ్య గట్టిగా ఏమైనా మాట్లాడిందనుకో, ఇప్పుడు దివ్యని బాగా నెగిటివ్ గా బ్యాడ్ గర్ల్ గా చూపెట్టి ఇప్పుడు నీకు దివ్యాని డౌన్ చేసేస్తారు. అట్లా వాళ్ళకు నచ్చిన కంటెస్టెంట్స్ బాగా చూపెట్టి వైరల్ చేసేసి గెలిచేట్టు చేస్తారు, నచ్చిన వాళ్ళని డౌన్ చేసేస్తారు. మనం ఏమనుకుంటాం, నిజమే కదా అనుకుంటాం, కానీ వాళ్ళంతా తుష్షు. వాళ్ళ నచ్చిన కంటెస్టెంట్లను గెలిపించడానికి మంచి మంచి బిజిఎంలు, మరి మ్యూజిక్లు, చింపతచ్చేట్టుగా మ్యూజిక్ అక్కడ అన్ని ఇచ్చేసి వాళ్ళని మంచిగా చూపెడతారు. బాగా అంత స్ప్రెడ్ చేసేస్తారు సోషల్ మీడియాలో. మరి కొంచెం డల్ గా వచ్చి చిన్నగా సాడ్గా ఉన్న వాళ్ళని ఇంకా డౌన్ చేసేస్తారు, వాళ్ళకి బ్యాడ్ బీజిఎం ఇస్తారు, అక్కడ మనకి సింపతి లేకుండా చేస్తారు, ర్యాష్ కోపంగా ఆర్గ్యుమెంట్ లాగా చూపెడతారు మనకి. మరి ఇది సీజన్ 5 అప్పటి నుంచే జరుగుతుంది పిఆర్ టీమ్ వాళ్ళ లొల్లి. ఈ పిఆర్ టీమ్ వాళ్ళు ఏం చేస్తారంటే, అప్పుడు ఎట్లా మన హైదరాబాద్ అమ్మాయి, మరి ఆంధ్ర పిల్ల, నెల్లూరు పిల్ల, నిజామాబాద్ పిల్ల అని చెప్పి, లేకపోతే మన గుంటూరు అబ్బాయి, విజయవాడ కుర్రోడు అని చెప్పి వాళ్ళని బాగా ట్రోల్ చేసి అప్పుడు కూడా అట్లా చేసినాయి. కానీ ఇప్పుడు మా కాస్ట్, మా కమ్యూనిటీ, వీళ్ళు ఇట్లా ఈ సింపతి ఇవ్వాలి, ఈ అమ్మాయి ఇస్తా, ఆ బాబా ఇస్తా అని బాగా స్ప్రెడ్ చేసేసి వాళ్ళు పిఆర్ టీమ్ వాళ్ళు నెగిటివ్ ఉన్న పాజిటివ్ ఉన్న, నెగిటివ్ ఉన్న డబ్బుల కోసం పాజిటివ్ చేసి వాళ్ళు అనుకున్న కంటెస్టెంట్ ని విన్ చేపిన పని. మరి నిజమే కదా దోస్తులు, ఇప్పుడు మన తెలుగు పాప, తెలుగు ఎవరైనా అక్క కేరళకి మలయాళంలో పోయి చేసిందనుకో, మరి మన తెలుగు పిల్ల కదా సపోర్టులు చేయాలి అని చెప్పి పిఆర్ టీమ్ వాళ్ళు చెప్తే నిజమే అని సపోర్ట్ చేసేస్తాం. మన ఊరు పాప, మన ఊరు కుర్రోడు అంటే మనం సపోర్ట్ చేస్తాం కదా, కనిపించేస్తాం. మన సెంటిమెంటల్ మనం కదా. కానీ వాళ్ళు డబ్బులు పైసలు రావాలని ఏమన్నా మంచిగా చూపెడతారు, ఏమైనా చెడ్డగా చూపెట్టారు. అది నిజం కాదు, మరి డబ్బులు ఉండాలంటే. అయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, పాపం కంటెస్టెంట్లు ఉంటారు కదా, లాస్ట్ ఇన్ని డబ్బులు ఇచ్చుకోలేక పిఆర్ టీమ్ వాళ్ళకి లాస్ట్ వాళ్ళు ఉంటారు 1 వీక్, లాస్ట్ 1 మంత్ అట్లా ఏం చేస్తారు అంటే, తాను డబ్బులు ఇచ్చేసి కొనుక్కోకపోతే లాస్ట్ 1 వీక్ అయినా వాళ్ళకి డిమాండ్లు చాలా పెరిగిపోతాయి. టైం లేదు కదా, మరి వదిలే వేపించుకోవాలి కదా. అయితే టైం లేనప్పుడు ఏం చేస్తారు పాప. మరి వీళ్ళకు కూడా విన్ కావాలి, బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ రావాలి కదా, గిఫ్ట్ రావాలి కదా, ఫస్ట్ పేరు వస్తారు. అప్పుడు ఏం చేస్తారు అంటే, వీళ్ళు వారానికి 50,000, 30,000, 1 lakh, 1.5 lakh ఉంటే 1,50,000 అట్లా ఇచ్చి కూడా వీళ్ళు ఏం చేస్తారు, పిఆర్ టీమ్ వాళ్ళతో ప్రమోషన్ చేయించుకుంటారంట లాస్ట్ మినిట్ లో కూడా. మరి మొత్తం ఫైనల్ గా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, ఇప్పుడు బిగ్ బాస్ లో గెలవాలంటే అన్ని లైఫ్స్ అన్ని పిఆర్ టీమ్ స్ట్రాంగ్ ఉంటేనే గెలుస్తాయి. అంతే
అయితే పిఆర్ టీమ్ స్ట్రాంగ్ ఉండాలంటే ఇంకా వాళ్ళ టెన్షన్ అలాగుంటాయి. వాళ్ళు బ్యాడ్ ఉన్నా గుడ్ ఉన్నా ఎట్టున్నా వాళ్ళ కంటెస్టెంట్లుగా వాళ్ళు తాను డబ్బులు తీసేసుకొని వాళ్ళు ఓటింగ్లు తెచ్చేపించి ఓటింగ్లు వేయించేసి గెలిపించేసేయాలి. ఇంకా సరే వాళ్ళ లొల్లి మనకు ఎందుకు కానీ ఇప్పుడు మరి నాకైతే బిగ్ బాస్ లా కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. అంటే బాగా చేస్తాడు, మంచి పిల్లోడులే. తనిజ కూడా గుడ్డు, అందరూ గుడ్డు, నాకు అందరూ నచ్చినట్లే. కానీ ఇప్పుడు మరి నేనైతే కళ్యాణ్ అన్నకే సపోర్ట్ చేస్తా. ఎందుకు తెలుసా, మరి మా రాజా ఉన్నారు కూడా, మా ఆయన కూడా ఆర్మీలోనే జాబ్ చేస్తాడు. మరి మా రాజా ఆర్మీ కదా, మరి కళ్యాణ్ అన్న కూడా ఆర్మీయే కదా, మరి జై జవాన్ జై కిసాన్ కదా, మరి కళ్యాణ్ అన్నకు నేను సపోర్ట్ చేస్తున్నా. మరి నీకు ఎవరు ఇష్టం? ఎవరు విన్ కావాలనుకుంటున్నావు?